హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నవంబర్ నెలలో పింఛన్ల పంపిణీ తేదీలు అనేటివి మారినాయన్నమాట. సో దానికి గల రీజన్స్ ఏంటనేది చెప్తాను. అలానే ముఖ్యంగా అపీల్ చేసుకున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా రీఅసెస్మెంట్కి వెళ్ళి ఉన్నారనమాట సెకండ్ టైము. ఈ రీఅసెస్మెంట్ వెళ్ళిన వాళ్ళలో సో వారికి సంబంధించిన పరిస్థితి ఏంటి, పెన్షన్ ఉందా, తీసేస్తున్నారా, అలానే రీఅసెస్మెంట్ నోటీస్ సెకండ్ నోటీస్ ఇంకా కూడా రానటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటి అనే వివరాలన్నింటినీ కూడా ఈ వీడియోలో చెప్తాను. అలానే సదరం స్లాట్స్ గురించి కూడా అడుగుతున్నారనమాట. యాక్చువల్గా అక్టోబర్ నెలలో రావాల్సినటువంటి ఈ స్లాట్స్ ఎందుకు ఆలస్యమయ్యాయి అనే దాని మీద కూడా మీకు సమాచారం అనేది ఉంటుంది. సో వీడియోని పూర్తిగా చూడండి. అలానే మీకు ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే ముందుగా ఒకసారి చూద్దాము నవంబర్ నెల పింఛన్ల పంపిణీ తేదీలు ఎందుకు మారాయి అనేది. ఒకసారి మీరు ఇక్కడ గమనించినట్లయితే నవంబర్ నెల పింఛన్ల పంపిణీలో తేదీలు అయితే మారాయి. నవంబర్ 1వ తేదీన శనివారం ఉదయం 7 గంటల నుంచి సచివాలయం సిబ్బంది అయితే పింఛన్ల పంపిణీ అయితే చేస్తారనమాట. సో ఇక్కడ ముఖ్యంగా 1వ తేదీన శనివారం కాబట్టి యథావిధిగా పింఛన్ పంపిణీ జరుగుతుంది. నవంబర్ 2వ తేదీ విషయానికి వస్తే ఆదివారం వచ్చింది. సో ఆ రోజు సెలవు దినం కాబట్టి ఆ రోజు పింఛన్ల పంపిణీ అయితే జరగదన్నమాట. తిరిగి నవంబర్ 3వ తేదీన పింఛన్ల పంపిణీ కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ రోజుతోనే ఎండ్ అవుతుంది అనమాట. సో ఎవరైనా లబ్ధిదారులు పింఛన్లు కనుక తీసుకోకుండా ఉండినట్లయితే ఆ తేదీ లోపలే తీసుకోవాలి. లేదా 3 నెలల లోపల మీరు పెన్షన్ అనేది తీసుకోపోయినట్లయితే హోల్డ్ చేసి పెట్టేస్తారనమాట. సో అది కూడా ప్రాబ్లం అవుతుంది. సో వీలైనంత త్వరగా మీరు 2 నెలల పెన్షన్లు ఒకేసారి తీసుకునేందుకు అవకాశం ఉంటే ట్రై చేయండి. లేదా నెల నెల వచ్చి పెన్షన్లు అనేవి తీసుకోండి మీరు ఎక్కడ బయట కనుక ఉండినట్లయితే. ఓకేనా? సో కాబట్టి నవంబర్లో 1, 3 తేదీల్లో మాత్రమే, ఓకేనా, 1, 3 తేదీల్లో మాత్రమే పింఛన్ల పంపిణీ కార్యక్రమాలు అనేవి జరుగుతాయన్నమాట. ఇకపోతే సో కొంతమంది పింఛన్లు రద్దు అయ్యేందుకు అవకాశం అయితే ఉంది. అయితే ఎందుకు ఇలా చెప్తున్నారు రద్దు కావచ్చు అని చెప్పి మీరు అడిగినట్లయితే, సో నవంబర్ నెలలో పింఛన్ లబ్ధిదారుల లిస్టులో ఎవరి పింఛన్లు అయితే అపీల్ చేసుకున్నటువంటి వారికి సంబంధించి సెకండ్ రీఅసెస్మెంట్ నోటీస్ పొందనటువంటి వాళ్ళు ఉన్నారో వారి పేర్లు తొలగించే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ రీఅసెస్మెంట్కి పెట్టినటువంటి వాళ్ళలో, అంటే అపీల్ చేసుకున్నటువంటి వాళ్ళలో కొంతమంది పెన్షన్ తొలగింపు అనేది జరిగి ఉంటుందన్నమాట. సో అటువంటి వాళ్ళు అపీల్ చేసుకొని ఉంటారు. వాళ్ళకి రీఅసెస్మెంట్ నోటీసులు పంపించలేదంటే అక్కడ అధికారులే వారి యొక్క పెన్షన్‌ని తొలగించినట్లు అర్థం అన్నమాట. సో ఇలా కొంతమంది పేర్లు అనేటివి తొలగించవచ్చు. ఒకవేళ తొలగించకపోయినా మీ పెన్షన్ యథావిధిగా మీరు ఈ నెలలో, అంటే అక్టోబర్ నెలలో ఏ పెన్షన్ అయితే పొందారో అదే పెన్షన్ మీకు రావడం జరుగుతుంది. ఓకేనా? సో ప్రభుత్వం అధికారులు యొక్క లెక్కల ప్రకారము 2 నెలల వరకు ఈ యొక్క అసెస్మెంట్ ప్రోగ్రామ్స్ అనేటివి క్లియర్ చేసేసేయండి అని చెప్పి ప్రభుత్వం అధికారులకైతే ఆదేశాలు ఇచ్చిందనమాట. ఈ 2 నెలలు మీకు ఏ నెలలో వచ్చిన పెన్షన్ ఆ నెలలోనే మీకు రావడం జరుగుతుందనమాట. అంటే ఆ నెలలో ఏ పెన్షన్ అయితే తీసుకున్నారో అదే పెన్షన్ మీకు నెక్స్ట్ మంత్ కూడా రావడం జరుగుతుందని చెప్తున్నారు. మీరు ఇక్కడ సింపుల్‌గా చదువుకోవచ్చు. క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓకేనా? సో అపీల్ చేసుకున్నటువంటి వాళ్ళు సెకండ్ రీఅసెస్మెంట్ నోటీస్ పొందకుండా మీ పింఛను తొలగింపబడకుండా మీరు పింఛన్ నవంబర్ నెలలో పొందినట్లయితే నవంబర్ నెలలో మీకు సెకండ్ రీఅసెస్మెంట్ నోటీస్ అనేది రావచ్చు. సో కాబట్టి ఈ రీఅసెస్మెంట్ నోటీసులు అనేవి సెకండ్ టైం అందరికీ కూడా క్లియర్ చేస్తున్నారనమాట, ఎవరైతే అపీల్ చేసుకొని ఉన్నారో. ఒకవేళ మీరు పెన్షన్ రద్దు అయిపోయి అపీల్ చేసుకొని గనక ఉండినట్లయితే మీ పెన్షన్ తొలగింపబడినది అని మీకు ఈ నెలలోనే తెలుస్తుందనమాట, నవంబర్ నెలలోనే. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి చాలామంది కూడా ఈ సదరం స్లాట్స్ గురించి అయితే అడుగుతున్నారండి. సదరం స్లాట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయండి? సో మేము సదరం సర్టిఫికేట్‌కి అప్లై చేసుకోవాలనుకుంటున్నామని చెప్పి అడుగుతున్నారనమాట. సో సదరం స్లాట్స్ అనేటివి యాక్చువల్‌గా సెప్టెంబర్‌కి క్లోజ్ అయిపోయి ఉన్నాయి. అక్టోబర్‌లో ఓపెన్ చేస్తారు అని అనుకున్నాము. నేను కూడా చెప్పాను అక్టోబర్‌లో ఓపెన్ చేయవచ్చని. కాకపోతే మనకు నవంబర్‌లో, అది కూడా నవంబర్ నెలాఖరులో ఈ యొక్క సదరం స్లాట్స్ అనేటివి ఓపెన్ చేయవచ్చు. సో ఎందుకు అలా చెప్తున్నారంటే ప్రెజెంటు ఎవరైతే అపీల్ చేసుకొని ఉన్నారో సో వారికి సంబంధించి ఈ యొక్క రీఅసెస్మెంట్ ప్రోగ్రామ్స్ అనేటివి జరుగుతున్నాయన్నమాట. సో వీటి పనుల్లో ఇప్పుడు వైద్య అధికారులు అయితే వర్క్ చేస్తూ ఉన్నారనమాట. అంటే అపీల్ చేసుకోబడినటువంటి పింఛన్లకు సంబంధించి రీఅసెస్మెంట్ ప్రోగ్రామ్‌లో అయితే పాల్గొంటున్నారు. ఈ సమయంలో సదరం స్లాట్స్ అనేటివి ఓపెన్ చేసినట్లయితే ఇటుపక్క సదరం స్లాట్స్ కొత్తగా బుక్ చేసుకొని సదరం సర్టిఫికేట్ వైద్య పరీక్షల కొరకు వచ్చినటువంటి వాళ్ళకి చేయాలి. అలానే రీఅసెస్మెంట్‌కి వచ్చినటువంటి వాళ్ళకి చేయాలన్నమాట. ఇలా ఇద్దరి మధ్యలో తారతమ్యం లేకుండా కొన్ని ఇబ్బందులు అనేటివి తలెత్తుతాయనే ఉద్దేశంతో మనకు యాక్చువల్‌గా ఈ అక్టోబర్ నెలలో సదరం స్లాట్స్ ఇవ్వలేదు అని నా అభిప్రాయం అన్నమాట. సో ఇలానే జరిగిందని కూడా రీజన్ అయితే ఉంది.
సో మనకు నవంబర్‌లో ఆఖరిలో ఇచ్చేందుకు అవకాశం ఎందుకుంటుందంటే, సో ఈ నవంబర్ నెలలో అయితే ఈ యొక్క రీఅసెస్‌మెంట్ ప్రోగ్రామ్స్ అన్నిటిని గూడా క్లోజ్ జేసేసి, వాళ్ళకి ఫైనల్ రిజల్ట్ ఇవ్వమని జెప్పి గవర్నమెంట్ నుంచి ఆదేశాలనమాట. సో కాబట్టి మనకు నవంబర్ నెలలోనే ఈ యొక్క సదరం సర్టిఫికేట్స్‌కి సంబంధించినటువంటి స్లాట్స్ ఓపెన్ అవుతాయి. ఈ స్లాట్స్ అనేటివి ఓపెన్ అయినప్పుడు తప్పకుండా నేను మన ఛానల్ ద్వారా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను. అలానే మీకు ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ ద్వారా గూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాననమాట. ఇకపోతే ఈ యొక్క సదరం సర్టిఫికేట్స్‌కి సంబంధించి మీరు ఈ యొక్క దరఖాస్తులనేటివి జేసుకోవాలనుకోండి. సో దానికి సంబంధించి కొన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేటివి ఉంటాయి. అందులో వచ్చేసి ఆధార్ కార్డు, మెడికల్ రిపోర్ట్స్, మొబైల్ నంబరు, అడ్రెస్ ప్రూఫ్ కింద మీ యొక్క ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతుంది. లేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మీరు ఖచ్చితంగా ఎపిక్ కార్డు అంటే ఓటర్ ఐడీ ఇలా ఏదైనా ఒక డాక్యుమెంట్ అడ్రెస్ ప్రూఫ్ కింద పెట్టాలి. వీలైతే రేషన్ కార్డ్ గూడా పెట్టుకోవచ్చనమాట. నెక్స్టు సదరం స్లాట్ బుకింగ్ అనేది ఎలా జేసుకోవాలో ఒకసారి మీకు చెప్తాను జూడండి. సో సదరం స్లాట్‌కి మీరు బుక్ జేసుకోవాలనుకుంటే స్లాట్స్ ఓపెన్ అయినప్పుడు మీకు సమాచారం అనేది ఆటోమేటిక్‌గా తెలుస్తుంది. వివిధ రకాల యూట్యూబ్ ఛానల్ ద్వారా. లేదా మీరు మన ఛానెల్ సబ్స్క్రైబ్ జేసుకున్న మీకు ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. స్లాట్ ఓపెన్ అయిన వెంటనే గూడా మీరు వెంటనే గ్రామ వార్డు సచివాలయం లేదా మీ సేవా కేంద్రాలను సందర్శించాలన్నమాట. అక్కడికి వెళ్లి సదరం స్లాట్‌కి మేము బుక్ జేసుకోవాలనుకుంటున్నామని జెప్పినట్లయితే వాళ్ళు సదరం వెబ్‌సైట్‌లోకైతే లాగిన్ అయ్యి అక్కడ మీ యొక్క ఆధార్ నంబర్‌తో ఒక స్లాట్ అనేది బుక్ జేస్తారు. ఆ స్లాట్ బుక్ జేసుకునే సమయంలో మీ యొక్క ఆధార్ నంబర్‌కి ఓటీపీ జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీని గూడా చెప్పాలి. అదేవిధంగా అక్కడ మీకు దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్ నేమ్స్ గూడా డిస్‌ప్లే అవుతాయన్నమాట. అంటే ఏ హాస్పిటల్ దగ్గరికి వెళ్లి మీరు వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలి అనే దాని మీద. సో మీకు దగ్గరలో అనుకూలంగా ఉన్నటువంటి హాస్పిటల్‌ని సెలెక్ట్ జేసుకోవాలన్నమాట. సెలెక్ట్ జేసుకున్న తర్వాత ఫైనల్‌గా అన్నీ సబ్మిట్ చేసేసిన తర్వాత ఒక అక్నాలెడ్జ్‌మెంట్ రసీద్ అనేది మీకు వస్తుందన్నమాట. ఆ రసీదుతో పాటు మీ యొక్క సదరం ఐడీ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ యొక్క సదరం ఐడీ మీకు ఎందుకు ఉపయోగపడుతుందంటే ఫ్యూచర్‌లో మీరు వైద్య పరీక్షలు నిర్వహించుకొని వచ్చేసిన తర్వాత సో ముగ్గురు డైరెక్టర్ల యొక్క సంతకాలు అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సదరం సర్టిఫికేట్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. ఈ లోపల మీ యొక్క సదరం సర్టిఫికేట్ యొక్క స్టేటస్ ఎక్కడుంది అనే దాని కొరకు ఆ సదరం ఐడీ అనేది మీకు పనికొస్తుందన్నమాట. సో కాబట్టి సదరం సర్టిఫికేట్‌కి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ముందు రోజుల్లో మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఎవరైతే అభ్యర్థులు సదరం సర్టిఫికేట్‌ల కొరకు దరఖాస్తులు చేసుకోవాలని అనుకుంటున్నారో సో వాళ్ళు కూడా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికి నవంబర్ నెలలో పింఛన్ల పంపిణీలో మార్పులనేటివి ఉన్నాయన్నమాట. సో కొంతమందికి పింఛన్లనేటివి ఇవ్వకపోవచ్చు. దానికి గల రీజన్ ఏంటనేది చెప్పాను. అలానే తేదీలనేటివి మారినాయన్నమాట. అంటే నవంబర్ 1, 3 తేదీల్లో మాత్రమే పింఛన్ల పంపిణీ అనేది జరుగుతుందని ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు. థాంక్ యూ ఫర్ వాచింగ్.